డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తీవ్రవాదంతో సమానమట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ సాయి కుమార్ ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి 1 గంట వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. వాహనదారులతో పాటు ఆటో డ్రైవర్లకు సైతం టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి టెస్టుకు సహకరించకుండా హంగామా చేస్తుంటారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టతామన్నారు ఎస్ఐ సాయి కుమార్. మైనర్లు పట్టుబడితే సహించబోమని, వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యపానం సేవించి వాహనాలు నడపకండి, ఇలాంటి కొటేషన్స్ మనం రోడ్లపైన, సినిమా థియేటర్లలో కూడా తరచూ చూస్తున్నా కూడా మందు బాబులు ఆగట్లేదు. తాగి తప్పతాగి కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాంటి వారిని అరికట్టేందుకు కూడా పోలీసులు వీకెండ్స్, వీక్ డేస్ అని కాకుండా క్రమం తప్పకుండా కూడా డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, అర్ధరాత్రి 12 అయినప్పటికీ కూడా దీనికి సమయం నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్పేట తదితర ప్రాంతాలను అయితే ఎక్కువగా టార్గెట్ చేసి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మాదాపూర్ ప్రదేశంలోనే ఎక్కువగా దీనికి సంబంధించిన పబ్లే కానీ, రెస్టారెంట్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువ కూడా మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి సో అలాంటివి ఏవి కూడా మిస్ చేయకుండా కూడా చూస్తున్నారు. కనీసం అంటే 35 రీడింగ్కి ఆవరణలో ఉన్నా కూడా, ఒకవేళ 30+ వచ్చినా కూడా 1-2 సార్లు కూడా చెక్ చేస్తున్నారు. ఎవరు కూడా తప్పించుకోకుండా కూడా చూస్తున్నారు. సో మనం ఒకసారి విజువల్లో చూసుకుంటున్నాము. ఒకసారి 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్తో పాటు ఆటోలను కూడా ప్రధానంగా చెక్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువగా మద్యం సేవించి అయితే మనకి కనిపిస్తున్న క్రమం అయితే కనిపిస్తూ ఉంది. సో అలాంటి వారిని కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారు. అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఎలా కొనసాగుతుంది ఏంటని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేవలం వీకెండ్స్ అని ప్రజల్లో అపోహ ఉండేది. నిజానికి ఇప్పటికి కూడా అదే అపోహ ఉంది. కాకపోతే మనం వీక్ డేస్లో కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఏంటి సార్, ఏమని చెప్పుకోవచ్చు? ఎప్పుడైతే మనకు మన సజ్జనర్ సార్ సిపిగా వచ్చారో అప్పటి నుంచి మనకు మెయిన్గా సారు ఛార్జ్ తీసుకున్న తర్వాతనే ముందుగా చెప్పారు దేని గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేవాడు ఒక తీవ్రవాదతో సమానంగా విధంగా చెప్పడం జరిగిందనమాట. సో అది ఎందుకు చెప్పిండంటే, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి నడపడం వల్ల అతనికి కాకుండా ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అతనితో పాటుగా ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదము ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది ఖచ్చితంగా తగ్గించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తగ్గించాలనే ఆలోచనతో మన కొత్తగా వచ్చిన సజ్జనర్ సాబ్ గారు మనకు వీక్ డేస్లోనే కాకుండా ఆల్టర్నేట్ డేస్లో, డే బై డే ఆల్టర్నేట్ డేస్లో కూడా పెట్టడం జరిగిందనమాట. అంటే వీటిని సర్ప్రైజ్ విజిట్లు అనుకోవచ్చా సార్? ఎప్పుడు పెడతామండి? ఎందుకంటే ఈ మధ్య డే టైంలో కూడా మనం చూస్తున్నాం కొన్ని ప్లేస్లో డ్రంక్ అండ్ డ్రైవ్. సర్ప్రైజ్ విజిట్స్ అనుకోవచ్చా? ఇవి సర్ప్రైజ్ విజిట్స్ లాగానే భావించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు నైట్ టైమే కాకుండా డే టైంలో కూడా తాగి నడపడం జరుగుతున్నది. ఎక్కువగా స్కూల్ పిల్లలు జరిగే ఆటోలు ఉన్నాయి కదా, వాటికి కూడా నడిపించడం జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతున్నది. కొన్ని ఇంతకుముందు మన వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, వాటికి చేయడం జరుగుతుంది. వీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి స్కూల్ పిల్లల ఆటోలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా మనము సర్ప్రైజ్ చెక్ చేయడం వల్ల వాళ్ళ చాలా వరకు అవి కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా సర్ప్రైజ్ చెక్ కిందనే భావించవచ్చు మనం. ఇటీవల కొన్ని ఘటనలు చూస్తున్నాము. అంటే మీరు ఎప్పుడైతే ఆ టెస్ట్ కోసం ఆపుతారో వాళ్ళు బ్లో చేయకుండా కాసేపు హంగామా చేసి వెహికల్ అక్కడ వదిలేసి అక్కడ నుండి పారిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మేము నేమ్ తాగలేదు, నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము అది అని చెప్తున్నారు. వారు బ్లో చేయలేదు కాబట్టి మనకు రీడింగ్ తెలియదు. మరి అలాంటి కేసెస్లో ఎలా డీల్ చేస్తారు? మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మనము వాళ్ళని వెళ్లకుండానే చూసుకుంటాం. మ్యాక్సిమం అంటే మనకున్న రేర్ కేసు, అది చాలా రేర్ కేసు, ఎప్పుడు కూడా అట్లా జరగలేదు మనకి ఇంతవరకు. మ్యాక్సిమం అయితే ఇక ఒకవేళ ఆ టైంలో పారిపోతే మాత్రం అది వెహికల్ ఉంటుంది కాబట్టి అది మ్యాక్సిమం ఆ విషయంలో మనము ఆచితూచి వ్యవహరిస్తాం అనమాట. అంటే అటువంటి ఛాన్స్ అనేది చాలా తక్కువ, జరగవు. మ్యాక్సిమం 99.9% అట్లాంటివి జరగనివ్వము. ఎందుకంటే ఖచ్చితంగా మనము అక్కడ సిబ్బంది ఖచ్చితంగా అతన్ని మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకొనే అతన్ని బ్లో చేసిన తర్వాతనే మనం పంపిస్తాం. అతను బ్లో చేయని ఎడల ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సమక్షంలో ఊదిపెట్టడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన కోణంలో మనము హాస్పిటల్ తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ అట్లాంటివి చేపిస్తాం. బట్ సాధ్యమైనంత వరకు అయితే మనం ఇక్కడే బ్లో చేపిస్తాం. ఇది లేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సపోర్ట్ తీసుకొని అక్కడ మన పోలీస్ స్టేషన్లో కూడా మనం రీడింగ్ చేయగలుగుతాం. సరే, ఈ మధ్య కొంతమంది మైనర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. వారి దగ్గర లైసెన్స్ ఉండదు, ఏముండదు. అలాంటప్పుడు చర్యలు ఎలా ఉంటాయి? వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉంటాయి లేకపోతే ఎవరిపైన ఉంటాయి? నార్మల్గా మైనర్ డ్రైవింగ్ చేస్తేనే అది చాలా పెద్ద నేరం. ఎందుకంటే ఆ నేరంలో ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ అంటే ఆ మైనర్ పిల్లగానే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శిక్ష ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి ఆ బాలునికి కూడా 25 years వచ్చే వరకు కూడా లైసెన్స్ ఇవ్వడం అనేది లేదు, రద్దు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి 1 year వరకు కూడా మన వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. సో అతనితో పాటు అతని పేరెంట్స్ కూడా శిక్ష వేయడం అనేది జరుగుతుంటుంది. సార్, ఫైనల్గా ఎవరైనా పార్టీస్కి అటెండ్ అవుతారు, లేకపోతే ఏదైనా బర్త్డే ఈవెంట్స్ ఉంటాయి, వాళ్ళు డ్రింక్స్ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి?
నార్మల్గా ఎవరైనా సరే బర్త్డే ఈవెంట్స్ అయినా ఏదైనా సరే ఒక మీ హోమ్లో తాగాలి, పడుకోవాలి. లేని పక్షంలో మీరు అంత పరిస్థితి లేదు, నేను బయటనే ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేయండి. బట్ క్యాబ్ బుక్ చేసుకోవడమో లేదా డ్రైవర్ని బుక్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకొని సేఫ్గా వెళ్ళాలనేది మా ఆలోచన. అది మెయిన్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా తాగి బండ్లు నడపొద్దు, రోడ్డు మీదకి రావద్దు, మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయొద్దు, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద పడేయొద్దు అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ అనేది నడిపిస్తున్నాం అనమాట. సో వింటున్నారు కదా, ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. ఒకవేళ మీరు డ్రంక్ చేసిన పరిస్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే బయట ఏమైనా పార్టీస్ అటెండ్ అవుతే క్యాబ్లు బుక్ చేసుకోవాలి తప్ప సెల్ఫ్ డ్రైవ్లు ఎక్కడ కూడా చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తీవ్రవాదంతో సమానం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శివ తో అక్రమిక్ టీవీ జూబ్లీ హిల్స్ నుండి.